ఇక జీహెచ్ఎంసీలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి రవికుమార్ న్యూ ఇయర్ సందర్భంగా గోవా బీచ్లో హల్చల్ చేశారు. తనది కాని కారుతో రచ్చ చేస్తూ బీచ్కు వచ్చిన టూరిస్టులతో మిస్బిహేవ్ చేశారు. దీంతో ఆయన తీరుపై మండిపడ్డ టూరిస్టులు అతని వ్యవహారంపై ఆరా తీశారు. అతని కారు నెంబర్తో డీటెయిల్స్ సేకరించగా ఆ కారు అల్లాపూర్ కార్పొరేటర్ భర్త గౌసుద్దీన్ పేరు మీద ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా ఆ కారుపై కుక్కట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు స్టిక్కర్ ఉండడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. బాధ్యత గల పదవిలో ఉంటూ ఇలా ప్రవర్తించడంపై అంతా మండిపడుతున్నారు. గతంలో కూడా మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ క్యాసినో ప్రవీణ్ కారుపై ఉన్నట్టు వచ్చిన వార్తలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. తాజాగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్టిక్కర్ ఉన్న కారుతో జీహెచ్ఎంసీలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తిరుగుతూ హల్చల్ చేయడంతో దీనిపై ఎమ్మెల్యే కృష్ణారావు ఏ విధంగా స్పందిస్తారో అనేది ఆసక్తిగా మారింది. కాగా ఎమ్మెల్యే పేరు ఉన్న కారు స్టిక్కర్స్ తరచుగా మిస్యూజ్ అవుతూనే వస్తున్నాయి. पुढे 3-4 दीस टुरिस्ट हेवी अमाउंटान गोंयान येतले. सो अशा तरेच्या टुरिस्टांक खंय तरी शिस्त लागपाक जाय. तेच्या खातीर आयच्यान हांगाच्यान एक खंयच्यान तरी एक प्रेसिडेंट सेट जावपाक जाय आनी हयच्या कितें हेंचेर एक्शन लिगली जावपाक जाय. आमी पुलिसांक आपयला आनी आमी ऑन द सायड आहा तांकां रावता सद्या. Madam, what do you want to say? The incident what has happened now is unacceptable. Tourists are the all over the states. Tourists. రైట్, ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి పూర్వపరాలు మా కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, వెంకట్ చెప్పండి. ఇప్పటివరకు మనం చూసింది రాజకీయ నాయకుల అనుచరులు హల్చల్ చేయడము, కబ్జాలకు పాల్పడము, వాళ్ళ పేర్లు చెప్పుకొని అరాచకాలకు పాల్పడడం చూసాం. కానీ ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి అతను కూడా ఈ విధంగానే హల్చల్ చేశాడు గోవాలో. దీనికి సంబంధించి పూర్తి స్థాయిగా అందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ ఒక ఎమ్మెల్యే మాధవరం కుక్కట్పల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి సంబంధించినటువంటి కారు స్టిక్కరు పెట్టుకొని గోవాలో తిరుగుతున్నాడు. అదే సమయంలో అతను అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కొంతమందితో అసభ్యంగా ప్రవర్తించడంతో వాళ్ళు అతను పట్టుకొని నిలదీస్తే తనకు తానుగా ఎమ్మెల్యేగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాళ్ళు అతనిపైన అనుమానం వచ్చి ఆ కారు నంబర్ను వాళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసినటువంటి సందర్భంలో అల్లాపూర్ కార్పొరేటర్ భర్తకు సంబంధించినటువంటి కారుగా వాళ్ళు గుర్తించారు. దాని తర్వాత అతనిపైన వాళ్ళు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతని అసలు బండారం బయటపడింది. వెంటనే వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దాని తర్వాత విచారణలో మాత్రం అది మాధవరం కృష్ణారావుకు సంబంధించినటువంటి కారుగా తేలడం జరిగింది. దీంతో వాళ్ళందరూ కూడా అతన్ని పట్టుకొని చిత్కబాదినంత పనిచేశారు. కానీ తర్వాత అతను అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది. ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఇదే విధమైనటువంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేల స్టిక్కర్లు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పేసి ఇప్పటికీ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు దాదాపు 5 స్టిక్కర్లను కేటాయిస్తారు. ఆ 5 కార్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా పోలీసుల వద్ద ఉంటుంది. వాటికి సంబంధించి టోల్ బూత్ల వద్ద కూడా ఉంటుంది. దీంతో ఇటువంటి టోల్ బూత్లు కట్టకుండా ఉండడం కోసం కొంతమంది ఎమ్మెల్యే స్టిక్కర్లను వాడుతున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి స్టిక్కర్ను కూడా కొందరు తీసుకొని ఆ కార్లలో తిరుగుతున్నారు. ఈ విషయం మల్లారెడ్డికి తెలడంతో తన కార్ స్టిక్కర్ ఎక్కడికో పోయింది. దీనిపైన తాను వెంటనే స్పందించి మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యే స్టిక్కర్లు కానీ ఎంపీ స్టిక్కర్లు కానీ కేవలం వాళ్ళకు సంబంధించి అధికారంలో ఉన్న వాళ్ళకు సంబంధించే ఉంటాయి. కానీ వేరే వాళ్ళు వీటిని దుర్వినియోగం చేయడం అటువంటిది సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. అయితే ఇతను ఈ ఒక ప్రభుత్వ అధికారి పూర్తిగా తానే ఎమ్మెల్యేనని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమని చెప్పేసి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇతనిపైన ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటిది ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామని చెప్పేసి అధికారులు అంటున్నారు. ఈ మొత్తంగా కూడా ఎమ్మెల్యే స్టిక్కర్లకు సంబంధించి కానీ ఎంపీ స్టిక్కర్లకు సంబంధించి కానీ వాళ్ళు ఏ కార్ నంబర్కి యూజ్ చేస్తున్నారు, ఆ కార్ ఎవరిది అనేటువంటి రికార్డ్స్ను సైతం అందులో పొందుపరుస్తామని చెప్తున్నారు. శివ రైట్ సంపత్, థ్యాంక్ యూ.